Hey guys, welcome back to our channel Madhuri Creations. Today video is on travel vlog. మేము శ్రీశైలం వెళ్తున్నాం. సో నా ట్రావెల్ వ్లాగ్ అంతా మీకు చూపిస్తాను. నా ఛానల్లో ఇది ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. ఎలా వచ్చో తెలీదు. హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. 5:30కి మేము స్టార్ట్ అవుతున్నాం శ్రీశైలంకి. సో లెట్స్ మీట్ ఇన్ శ్రీశైలం. ఎండూట్ శ్రీశైలం. బాయ్. మేము ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. సాటర్డే మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చేలా ప్లాన్ చేసాం. జస్ట్ 1 డే ట్రిప్లా ప్లాన్ చేసాం. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి చీకటి అయిపోయింది కాబట్టి నేను క్లిప్స్ సరిగా షూట్ చేయలేకపోయాను, అంత డార్క్గా ఉంది. ఇంకా మేము శ్రీశైలానికి స్టార్ట్ అయ్యేటప్పటికి చీకటి అయింది. మేము ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఔటర్ రింగ్ రోడ్ని ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కువ స్ట్రెస్గా కూడా ఉండదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం హ్యాపీగా ఫ్రీగా వెళ్ళినట్టుగా అనిపించిద్ది. అదే మనం సిటీ నుంచి వెళ్తే చాలా లేట్ అవుతుంది, ఆ ట్రాఫిక్ ఇంకెక్కువ స్ట్రెస్ అవుతాము. అలా లేకోకుండా మాకు ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర కాబట్టి మేము ఎప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని ప్రిఫర్ చేస్తాం. అలా మా జర్నీ సాగుతూ ఉంది. మేము ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మేము నైట్ ఇక్కడికి వచ్చేసరికి 11 అయిపోయింది. శివపురాణం ప్రకారం శ్రీశైలంలో ఉన్నది 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగం. అలాగే పార్వతి అష్టదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంగా భ్రమరాంబికాదేవి ఇక్కడ ఉన్నారు. స్వామివారు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునుగా ఇక్కడ వెలిశారు. అందుకే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠం ఉన్నందువలన ఇది మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది శ్రీశైలం. టెంపుల్కి 4 సైడ్స్ గాలి గోపురాలు ఉంటాయి కదండి, అందులో ఇదొక గాలి గోపురం. ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. శివనామస్మరణతో టెంపుల్ అంతా మారుమోగుతుంది. కార్తీక మాసం కదా, చాలా రష్గా ఉంది. కరోనా ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. కరోనాలో కూడా చాలా రష్గా ఉంది టెంపుల్. కార్తీక మాసం అంటేనే కార్తీక దీపం కదా. ఈ కార్తీక మాసంలో కార్తీక దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ అందరూ కార్తీక దీపాలు వెలిగించడానికి కార్తీక దీపాలు తీసుకుంటున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. కార్తీక మాసం ఎండ్ అవుతుంది కాబట్టి చాలా రష్గా ఉంది. ఇవి మేము వెలిగించిన కార్తీక దీపాలు.
మనం కార్తీక దీపాలు ఎప్పుడు వెలిగించినా కూడా అవి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం అక్కడ ఉండాలి. చూడండి దీపాలు ఎలా వెలుగుతున్నాయో. ఆవు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. పెద్ద టైం అయితే ఏం పట్టలేదు, త్వరగానే మాకు దర్శనం అయింది. 45 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయాక చిన్న షాపింగ్ చూసుకున్నాం. ఇక్కడ టాయ్స్ చూస్తుంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. వీటితోనే కదండి మనం చిన్నప్పుడు ఆడుకునేది. శ్రీశైల దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఒక ప్లేస్ ఉంటే అది చూడడానికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మల్లమ్మ కన్నీరు అనేది ప్లేస్. ఈ ప్లేస్లో కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. అంటే ఏంటంటే కొండల నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటాయన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా అనేది ఎవరికి తెలియదు. మనము గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే అది మనకు తెలుస్తుంది. ఇక్కడ కెమెరా ప్రోహిబిటెడ్ కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. మీరు గర్భాలయంకి వెళ్ళి కుడివైపు వెళ్ళి చూస్తే తెలుస్తుంది, పంతులు గారు చూపిస్తారు. అక్కడ కొండల నుంచి వాటర్ అనేది సన్న దారలాగా ఊరుతూ ఉంటుంది. అది ఎలా ఊరుతుందో ఏంటో అనేది ఎవరికీ తెలియదు. ఇక టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంది. మొత్తం మార్బుల్తోనే కట్టారు. మీరు ఫాలధార, పంచదార, హటకేశ్వరం, శిఖరం వీటితో పాటు ఈ మల్లమ్మ కన్నీరును కూడా విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్. పక్కన ఒక చిన్న గార్డెన్ కూడా కట్టారు, అందులోకి మనకు అలౌ లేదు. టెంపుల్ నుంచి బయటికి రాగానే అక్కడ ఒక చిన్న గోశాల ఉంది చూడండి. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోయాం. వచ్చే దారిలో మనకి ఫాలధార, పంచదార, శిఖర దర్శనం, హటకేశ్వరం ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పక చూడవలసిన ప్లేసెస్ ఇవి. మేము ప్రతి కార్తీక మాసం వస్తాము, వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి ఈసారి చూడలేదు. ఈసారి ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్ ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఓన్లీ శ్రీశైలం దర్శించుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. యాక్చువల్గా ఈ సాక్షి గణపతి టెంపుల్ని నేను స్టార్టింగ్లోనే షూట్ చేయాలి, బట్ చెప్పాను కదా మేము స్టార్ట్ అయ్యేటప్పటికే చీకటి అయిపోయిందని. సో నేను షూట్ చేయలేదు, షూట్ చేయడం కుదరలేదు. మనం ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ సాక్షి గణపతిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గణపతి మన గోత్రనామాలు రాసుకొని శివుడికి అందజేస్తాడు అని ఇక్కడ ప్రసిద్ధి. చూడండి ఎంత రష్గా ఉందో అసలుకి, కరోనా అయినప్పటికీ కూడా. ఇక ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాయి. ఘాట్ రోడ్స్లో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. నాకైతే ఘాట్ రోడ్స్లో ట్రావెలింగ్ అంటే చాలా 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 ఇష్టం. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి, జస్ట్ శ్రీశైలం వస్తే సరిపోతుంది. నేషనల్ ప్లేసెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు శ్రీశైలంకి వచ్చేస్తే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. డివోషనల్గా స్వామివారిని దర్శించుకోవచ్చు, అలాగే మనం నల్లమల్ల ఫారెస్ట్ యొక్క బ్యూటీని ఎంజాయ్ చేస్తూ అప్పుడు మన మనసు దూది పింజలా ఎగురుతూ ఉంటుంది.
చూడండి ఆ ప్రకృతి, ఆ పచ్చదనం, ఆ దూరపు కొండలు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మనసంతా ఏందో ఇలా దూది పింజలా ఎగిరినట్టుగా అనిపించింది. చాలా రిలాక్సేషన్, ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా పోతుంది. నాకు ఆ పచ్చదనం, ఆ ప్రకృతి, ఆ కొండలు చూస్తుంటే ఆ ఘాట్ రోడ్ మొత్తం షూట్ చేయాలనిపించింది. సో, మొత్తం షూట్ చేశాను. చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీలైనప్పుడు మీరు కూడా శ్రీశైలం వెళ్ళండి. చాలా బావుంటుంది. ఇదైతే డ్యామ్ వ్యూ పాయింట్. ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి పెద్ద రష్ అయితే ఏం లేదు. అదే గేట్స్ ఓపెన్ చేసుంటే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా అసలు మనకు నుంచోడానికి కూడా అక్కడ స్పేస్ అనేది ఉండదు. అంత రష్‌గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అలా జస్ట్ ఫోటోషూట్స్ కోసం అక్కడ ఆగారు. ఇదంతా శ్రీశైలం బ్యాక్ వాటర్. అలా 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 కొండలు దిగేస్తూ ఉన్నాం. ఇంక ఇది మొత్తం డ్యాము. డ్యామ్‌ని క్లియర్‌గా షూట్ చేశాను. అదే డ్యామ్ గేట్స్ ఓపెన్ అయ్యుంటయితే అసలు ఇలా క్లియర్‌గా షూట్ చేయాల్సిన రాకపోయేది. గేట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి డ్యామ్ పోయట్లేదు. సో, రష్ కూడా ఎక్కువ లేదు కాబట్టి నేను మంచిగా క్లియర్‌గా షూట్ చేశాను. ఇంకా మా బ్రదర్ అయితే అక్కడ కౌంట్ చేస్తున్నాడు అసలు ఎన్ని గేట్స్ ఉన్నాయి ఏంటి అనేది. నాకు చెప్తున్నాడు ఎన్ని గేట్స్ ఉన్నాయి అక్క ఏంటని. అక్కడ కొంతమంది ఫిషెస్ పడుతున్నారు. మీకు